హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రమీల. ఈరోజు నేను ఏం వీడియో చేస్తున్నానంటే వంట చేస్తూ ఈరోజు కాసేపు కబుర్లు మాట్లాడుకుందామండి ఈ వీడియోలో. ఇప్పుడైతే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా మీరు, నా పేరు ప్రమీల, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అయితే వచ్చేస్తుంది. మేమైతే నెల్లూరులో ఉంటామండి. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఈరోజు నేను వంట చేసుకుంటూ మీతో కబుర్లు అయితే ఆడదామనేసి అనుకుంటూ ఉన్నాను. ఇక్కడైతే నేను ఇప్పుడు మామూలుగా ఈరోజు సాటర్డే అండి. ఈరోజు నేనైతే ఈవినింగ్ అలా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి మార్నింగ్ వీడియో. ఈరోజు వచ్చేసి సాటర్డే కాబట్టి, అలాగే ఇప్పుడైతే మేము ఇల్లు అన్నీ కడిగేసేసుకొని అంట్లన్నీ తోమేసుకున్నామండి. మార్నింగు టిఫిన్ అంతా చేసేసాము. ఇప్పుడైతే నేను లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా, మేమైతే ఇక్కడ వంట చేయడానికి ఈరోజు నేను పొటాటో అంటే ఉల్లగడ్డలు తెలుసు కదా, చాలామంది ఉల్లగడ్డలు అంటారు, చాలామంది పొటాటో అంటారండి. మేమైతే ఉల్లగడ్డలనే అంటాము మా సైడు. అలాగే ఉల్లగడ్డల ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి పప్పు చేద్దామనేసి అనుకుంటూ ఉన్నాను. అలాగే రైస్, ఇవి మూడైతే ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి ఇక్కడ 11:30, 12 అయితే అవుతుందండి. అందుకని ఇప్పుడు నేనైతే వంట అయితే ముందు కర్రీస్ చేసేసుకొని తర్వాత అయితే వంట అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి నేను ఇప్పుడైతే ఉల్లగడ్డలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పప్పు చేద్దామని చెప్పాను కదా, ఇక్కడ నేను కందిపప్పుతో ఈరోజు పప్పు చేస్తూ ఉన్నానండి. ఇక్కడ మామూలుగా అయితే ఇంతకుముందు నేను కుక్కర్ తీసుకోకముందు అయితే నేను మామూలుగా ఆ కందిపప్పుని వేయించి తర్వాత నానబెట్టి పప్పు వండేదాన్ని. మామూలుగా దబర్లో చేసుకోవాలని అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కందిపప్పు వేయించి చేసుకోవటం వల్ల ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా కందిపప్పు వేయించి పప్పునైతే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి మామూలుగా నేనైతే ఇప్పుడు 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను, అంటే మీడియం సైజు గ్లాస్ పప్పు తీసుకున్నాను. అందులోకి ఒక 4 గ్లాసులు వాటర్ తీసేసుకొని, అలాగే 2 ఎండుమిర్చి, మేమైతే పచ్చిమిర్చి అయితే స్కిప్ చేసేస్తాము, అసలు మేము ఎక్కువగా పచ్చిమిర్చి ప్రిఫరెన్స్ చేయమండి. అందుకని చెప్పేసి ఇక్కడ పసుపు, అలాగే వెల్లుల్లి, కొంచెం ఆయిలు ఇట్లా వేసి నేను మామూలుగా మూత పెట్టేసి నేనైతే పప్పు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మీకు కనిపిస్తూ ఉంది కదా, నేనైతే ఇక్కడ ఒక టీ గ్లాస్ వాటర్ వేసి ఉల్లగడ్డలలో నేనైతే పక్కనైతే స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఒక 10 మినిట్స్ ఆవిరికల్లా అవంతా బాగా ఉడికిపోతాయి. తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల నేను పప్పుకంతా రెడీ చేసేసుకొని పెట్టుకుంటే ఈ లోపల పప్పు నానిపోతుంది. అలాగే 2-3 విజిల్స్ రాగానే పప్పు కూడా అయిపోతుందని చెప్పేసి తొందరగా అయితే నేను కర్రీస్ అయితే ముందైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నాలాగే మీరు కూడా వంట చేసేటప్పుడు వంట పని చేస్తారా, లేదంటే మిగతా ఇంట్లో పనులన్నీ చేస్తారా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వంట రూమ్లోకి వచ్చానంటే వంట పని అంతా అయ్యేంత వరకు అయితే బయటకైతే వెళ్ళను. అది ఎంత పని ఉన్నా సరే, ఎన్ని కర్రీస్ అయినా ఉండని, ముందైతే వంట అయితే కంప్లీట్ చేసేస్తాను. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ అయినా సరే కంప్లీట్ చేసేంత వరకు కిచెన్ నుంచి బయటికి రాను. ఫైనల్గా పప్పు కూడా పెట్టేశాను. ఇక్కడ వంట అంతా చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ అంతా తినేసామండి. ఎక్కడ వాళ్ళు అక్కడ డ్యూటీ నుంచి అయితే వచ్చేసేసారు. ఇక మేమైతే నేను ఆల్రెడీ నేను గేమ్ వీడియో మీకైతే షేర్ చేశానండి. మేము పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తాము టైం అనేది నేను వీడియో అయితే తప్పకుండా చేశాను. ఒకవేళ దాని లింక్ కావాలన్నా కూడా నేను తప్పకుండా మీకైతే షేర్ చేస్తానండి. ఇక్కడైతే నేను మామూలుగా ఇంట్లోనే ఉన్నాము కదా, నిన్న గేమ్ ఆడాము, ఈరోజు కూడా గేమ్ ఆడాలని చెప్పేసి ఈరోజు కూడా ఒక గేమ్తో అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా మా మమ్మీ, మా సిస్టర్ వాళ్ళైతే పడుకొని అలాగే బుక్స్ అయితే చదువుకుంటూ ఉన్నారు. ఇదండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. మన ఛానల్ని ఎవరైనా కానీ కొత్తగా చూస్తే సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. అలాగే మీకు కుకింగ్ వీడియోస్ కావాలా, సింగింగ్ వీడియోస్ కావాలా, గేమ్స్ కావాలా, అలాగే డైలీ రొటీన్ వ్లాగ్స్ కావాలా ఏంటనేది మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. నేను మీకైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి. అలాంటి వీడియోలతో నేను మీ ముందుకైతే వచ్చేస్తాను.
ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోలో మేమైతే గేమ్ అయితే స్టార్ట్ చేసేసాము, అలాగే ఎండ్ కూడా చేసేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 3-4 టైమ్స్ అయితే మేమైతే గేమ్స్ అయితే ఆడాము. ఆడితే 2 టైమ్స్ 3 టైమ్స్ ఇక్కడ పాపే విన్ అయ్యిందండి. చాలా హ్యాపీ అనిపించింది. అలాగే పిల్లలను కూడా ఆటలలో, పాటలలో, అలాగే స్టడీలో ప్రతి ఒక్క దాంట్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో షార్ప్గా ఉంటారనేది నా ఉద్దేశం. అలాగే వాళ్ళ హ్యాపీనెస్ కన్నా మనకి ఇంకేం కావాలి, అంతేనండి.